మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు. కొత్త స్కీమ్ అంట, స్కాలర్షిప్ పాతే వీళ్ళ నాయకుడి గురించి చెప్పలేక వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు. ఆ మహానాయుడిని వాళ్ళ నాన్న అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, ఆయన పేరు చెప్పుకున్నారు, ముందు జనరేషన్ చెప్పుకుంటారంటే ఎంత దారుణం అధ్యక్ష. సబ్జెక్ట్ లేదు, మైక్ ఇస్తే సబ్జెక్ట్ ఏదో అసత్యాన్ని ప్రచారం చేద్దాం చూస్తాం అధ్యక్ష. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. మిగిలిన అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం. మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ అయిపోతున్నాం అధ్యక్ష. మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు అధ్యక్ష. మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు 2 నిమిషాలు టైం అండి మాకు. విప్పులు అని చెప్పి అసలు క్వశ్చన్ అడగని ఇట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మా సబ్జెక్టును మాట్లాడేవాడు. అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు చేస్తున్నాను కాబట్టి 2019లో పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 14-19 మధ్య పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో 35,000 బేస్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది. కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి 60,000 ఉంటే 60,000, 50,000 ఉంటే 50,000, 80,000 ఉంటే 80, 1,00,000 ఉంటే 1,00,000. ఆ గ్యాప్ ఫండింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది. రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. ఇది ఉండేది. ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి. ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాగ్దానం చేశాడు అధ్యక్ష. వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 500-600 కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే, మనం ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే, ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏఎఫ్ఆర్సీ అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పేసి జ్యుడిషియల్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీలను బెదిరించి మీరు ఈ ఫీజుకు ఒప్పుకోకపోతే అప్పటికి బకాయిలు 1,750 కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు 16 నెలలు ఇవ్వలేదు అధ్యక్ష. 16 నెలలు ఇవ్వలేదు. ఎవరైతే మేము పెట్టిన కొత్త ఫీజులు, ఫీ రెగ్యులేటర్ అథారిటీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ చేస్తారో, సబ్జెక్ట్ వినండి అధ్యక్ష. లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి. ఎవరైతే మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాగుపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత 13 కాలేజీలు కోర్టుకు వెళ్ళిన అధ్యక్ష. కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్కి వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 75,000 స్లాబ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష. అట్లాగే ఇంకొకటి ఒక్క నిమిషం అధ్యక్ష, నేను అసలు మాట్లాడలేదు కనీసం